మహాపర్వదినమైన శివరాత్రి గురించి, శివతత్వాన్ని గురించి ఎంతోమంది పండితులు చెప్పడం, మనం వినడం జరుగుతూనే ఉంది. అయితే శివాలయాల్లో నటరాజస్వామి పాదం కింద నలిగిపోతూ ఓ వామనాకృతి మనకు కనిపిస్తుంది. ఆ అసురుడి పేరు అపస్మారుడు. మనుషుల్లో చాలామంది సిరితో విర్రవీగుతూ, అధికారం మదంతో అహంకరిస్తూ, తమది కాని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, అడ్డు అదుపు లేకుండా విర్రవీగిపోతూ ఉంటారు. ఈ అపస్మారుడు అలాంటివాడే. శివశక్తిని తెలుసుకోకుండా దేవదేవునిపై దాడికి తెగబడ్డాడు. శివుడు అధివక్త, దైవపక్షపాతి, ధర్మపక్షపాతి. అలాంటి శివయ్య చేతిలో ఓడిపోయి శివుని పాదాల కింద నలిగిపోయాడు. ప్రాణం పోదు, అలా అని స్పృహ రాదు. అదొక విచిత్రమైన దశ. యుగాంతాల వరకు అదే గతి, అధోగతి. అపస్మారక స్థితి అనే మాట అలా వచ్చిందేనని అంటారు మన పెద్దలు. ఏదేమైనా ఎప్పటికైనా సరే అజ్ఞానం అనేది జ్ఞానం పాదాల కింద నలిగిపోవాల్సిందే. ఈ విషయంలో ఎలాంటి క్షమాపణలు లేవు, మినహాయింపులు లేవు.